ఇంట్లో చేతులు కడుక్కున్న ఏదో మనం టిఫిన్ చేసాం ఆ ప్లేట్ వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ఒక దీంట్లో వేసుకుంటారు బాక్స్లో. అలాగే అలా వాటర్కి గ్లాసెస్ వెంటనే కడుక్కుని అక్కడ పెడతారు. లేదా ఆ పనమ్మాయి ఎవరన్నా ఉన్నారంటే అక్కడ, లేదా ఇంట్లో కడుక్కోగలం అనుకుంటే అక్కడ పెట్టుకుంటారు. కొంతమంది వచ్చేటోడికి ఎక్కడ తిన్నది అక్కడే పడేస్తారు, ఎక్కడ ఉండేది అక్కడే పడేస్తారు. చూడగానే అసహ్యం వేస్తుంది అనమాట. వీళ్ళది వచ్చేటప్పటికి ఓ సిస్టమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు ప్యారిస్ ఒకప్పుడు అందాల స్వర్గం. చిన్న ఉమ్ము కూడా కింద వేసేవాళ్ళు కాదు. అక్కడ ప్యారిస్ అంటే ఒక భూతల స్వర్గం అని చెప్తారు. అలాంటి ప్యారిస్ ఇప్పుడు డస్ట్‌బిన్ లాగా మారింది. దానికి కారణమైంది చొరబాటుదారులు శరణార్థులుగా మారితే, వాళ్ళకి బ్రతకడానికి అవకాశం ఇస్తే, వాడికి అక్కడ ఇల్లు ఎఫర్డ్ చేయలేరు, అక్కడ హోటల్ రూమ్స్ ఎఫర్డ్ చేయలేరు, అక్కడ ఆ స్థాయి సంపాదన వీళ్ళకి దక్కట్లేదు. కాబట్టి రోడ్డు పక్కనే పడుకుంటారు, రోడ్డు మీదనే తింటున్నారు, రోడ్డు పక్కనే పాడేస్తున్నారు. అవన్నీ తీసేటటువంటి సిబ్బంది గతంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు. దాంతో అది కాస్త ఓ చిన్న మురికి వాడలాగా మారుతుంది. మురికి ప్రదేశంలాగా కనబడుతుంది. రోడ్ల మీదనే స్నానాలు చేసేవాళ్ళు కూడా ఉంటున్నారు. దాన్నే ఇప్పుడు పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని, ఏంటి ఈ సమస్యకు పరిష్కారం అని.